బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లర్లకు అడ్డాగా మారుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పేందుకు కేటుగాళ్లు అనేక కొత్త రూట్లు కనిపెడుతున్నారు. నిన్నటిదాకా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర మార్గాల ద్వారా గోల్డ్ను స్మగ్లింగ్ చేసిన దుండగులు ఇప్పుడు మరో కొత్త ఫార్ములాను కనిపెట్టారు. అరికాలకు గోల్డ్ను టేప్తో అతికించి తీసుకువస్తూ కొందరు స్మగ్లర్స్ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. నిందితుల దగ్గర దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు వేసుకున్న షూస్ లోపల అరికాలుకి టేప్తో బంగారాన్ని అతికించుకొని ఎలా తీసుకువస్తున్నారో మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా కనిపిస్తోంది. కిలో బంగారాన్ని వాళ్ళు ఇదే విధంగా వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఇలా రకరకాల మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా రోజుకో కొత్త విధానాన్ని కనిపెడుతోంది. కాలుకి అరికాలుకి బంగారం బిస్కెట్లను అతికించుకుని టేప్ చుట్టేసి దానిపైన సాక్స్ షూ వేసుకొని చాలా దర్జాగా వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అయ్యారు. కానీ కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పలేకపోయారు. వాళ్ళు ఆ కస్టమ్స్ అధికారులు ఏ విధంగా స్మగ్లింగ్ జరుగుతుందో తెలుసుకుని వాళ్లే అవాక్కయ్యారు. ఇలా మొత్తం కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు ఫ్రిడ్జ్లో టీవీల్లో ఇలా ఫారెన్ వస్తువులను తెచ్చుకుంటున్నాము అన్న పేరుతో ఆ లోపల ఇన్సర్ట్ చేసే వాళ్ళు బంగారం బిస్కెట్లను, అలా అయితే దొరికిపోతున్నాము అని భావించిన వాళ్ళు ఇలా షూస్ లోపల అరికాలుకి టేప్తో బంగారాన్ని అతికించుకొని కిలో వరకు 2 కాళ్లకు కలిపి మొత్తం కిలో బంగారాన్ని టేప్తో అరికాలకు అతికించుకుని దానిపైన కనిపించకుండా సాక్స్ షూ వేసుకుని దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి. కానీ కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పలేకపోయారు. కస్టమ్స్ అధికారులు వాళ్లను పట్టుకుని ఆ కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.